వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తికోట సంరక్షణ సమితి మరియు ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో మంగళవారం గుత్తికోట వద్ద మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ 275వ జయంతిని పురస్కరించుకొని టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ చౌదరి, యువ నాయకుడు షఫీ మాట్లాడుతూ గుత్తికోటను 29 రాజులు పరిపాలించాలన్నారు. అందులో భాగంగానే టిప్పు సుల్తాన్ జయంతిని పురస్కరించుకొని గుత్తికోట వద్ద కుల మతాలకు అతీతంగా ఈరోజు ఆయన జయంతిని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ చౌదరి, గౌరవ సలహాదారుడు బాబాసాహెబ్, ముస్లిం మైనార్టీ నాయకులు ఆర్టీసీ హుస్సేన్ పీరా, హెచ్ఎం రసూల్, షఫీ, కదీర్, అబ్దుల్, కురేషి అన్వర్, నిజాం, పూల మహ్మద్, మహబూబ్ బాషా, వెల్డింగ్ రావ్, మాబూ, చిరు, మల్లి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గుత్తికోట ప్రజలందరూ ఇక్కడ సమావేశమైనారు. ముఖ్యంగా ఏమంటే నవంబర్ 10 అంటే నిన్న టిప్పు సుల్తాన్ మైసూర్ పులి యొక్క బర్త్డే అనమాట. ఆ సందర్భంగా ఇక్కడ గుత్తికోట ప్రజలందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఆయనను స్మరించుకోవడానికి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఫోటో కూడా ఇక్కడ ఇప్పుడు నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో టిప్పు సుల్తాను వాళ్ళ డాడీ ప్రస్థానము బాగా కొనసాగింది. 2 విషయాలు మాట్లాడుకున్నాము. ఆయన చేసిన మంచి పనులను మనము టిప్పు సుల్తాను గురించి మాట్లాడితే 1751లో జన్మించినట్లు, అలాగే 1799లో మరణించినట్లు మనకి చరిత్ర చెబుతుంది. ఆయన ప్రస్థానంలో ముఖ్యంగా మనకి రాకెట్ అంటే ఈ యొక్క ఫిరంగుల లాజిస్టిక్స్ అనమాట, ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవడము, అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడము, ట్రాన్స్పోర్టేషన్, ఆ విషయంలో భారతదేశంలోనే ఒక మంచి పేరు వచ్చింది అతనికి. అలాగే వస్తే రైతులకు కూడా సంస్కరణలు చేశారు బాగా. మనకి ఇంకా ఇక్కడ చూస్తే కింద ఒక టెంపుల్కి, ఒక మఠానికి, ఏదది శృంగేరి మఠానికి ఆయన ఒక నిధులు కూడా సమకూర్చాడు. అంటే దేవాలయాల అభివృద్ధిలో కూడా అతని పాత్ర ముఖ్యంగా మనము గమనించాలి. ఇక్కడ శృంగేరి పీఠంలో కూడా అక్కడ శాసనాల్లో కూడా అతని పేరు ఉండడం కూడా ఉంది. అతనికి ఆ మఠాన్ని డెవలప్ చేసేకి నిధులు కూడా సమకూర్చినట్లు చరిత్ర చెబుతుంది. అలాగే వస్తే మనకి స్వేచ్ఛ ట్రీ అంటే ఫ్రీ ట్రీ లిబర్టీ అన్నమాట, అందరూ స్వేచ్ఛగా ఉండాలి అనే ఒక నినాదంతో కూడా అతను వెళ్ళినట్లు చాలా అద్భుతంగా తెలిసింది. ముఖ్యంగా 1799లో 4వ తారీఖు అనమాట, ఏదది డిసెంబర్ 4వ తారీఖు బ్రిటిష్ వారి చేతిలో అతను మరణించడం, శ్రీరంగపట్నంలో యుద్ధము అప్పుడు లాస్ట్లో అనమాట. అది ఈ యొక్క బ్రిటిషర్సు, తర్వాత హైదరాబాద్ నిజాము, నవాబు వీళ్ళందరూ టిప్పు సుల్తాన్ మీద దాడి చేసి అతన్ని చంపేసినట్లు చరిత్ర ఉంది. గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులము ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో చాలా గర్విస్తున్నాం మనము. ఈ ప్రాంతంలో ఈయన సేవలు, వాళ్ళ డాడీ కూడా తర్వాత మన మురారిరావు గోర్పడే నుంచి ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత అతని అనుచరుని ఇక్కడ పెట్టడము, ఈ ప్రాంతంలో బాగా అందరినీ సుభిక్షంగా పెట్టడము కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే హైదర్ అలీ ప్రస్థానం కూడా ఇక్కడ బాగా యుద్ధాలు జరిగినాయి. గుత్తికోట వాసులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క గుత్తికోట ప్రజలైతేనేమి, గుత్తి ప్రాంత ప్రజలైతేనేమి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ ఒక పాయింట్ చెప్తున్నా, ఇప్పుడుండే ప్రభుత్వానికైతేనేమి, కేంద్ర ప్రభుత్వాలకైతేనేమి ఈ యొక్క చరిత్రను మనం మర్చిపోకూడదు. గుత్తికోటలో ఎంతోమంది రాజులు పాలించినారు. వారిలో టిప్పు సుల్తాన్ వాళ్ళ డాడీ అయితేనేమి, టిప్పు సుల్తాన్ అయితేనేమి, మురారిరావు గోర్పడే అయితేనేమి వీళ్ళందరి విగ్రహాలు కూడా గుత్తి ప్రాంతంలో పెట్టి రాబోయే తరాల్లో ఈ యొక్క ప్రస్థానాన్ని, ఆ చరిత్రని మర్చిపోకుండా భావితరాల పిల్లలకి, మన పిల్లలకి తెలియజేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచించి టిప్పు సుల్తాన్కి ఒక మున్సిపల్ చైర్పర్సన్గా ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి మా గుత్తికోట ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక ప్లేసు అక్కడ మాకు ఒక రిజల్యూషన్ పాస్ చేయించి మున్సిపాలిటీలో ఒక మంచి ప్లేస్ టిప్పు సుల్తాన్కి అయితేనేమి, ఇంకా మిగతా రాజులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అయితేనేమి ఒక మంచి విగ్రహాలు పెట్టేటట్లు ఒక ప్లేస్ అలాట్ చేసి వచ్చే బర్త్డేకంతా ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఇక్కడ ఉండే గుత్తి ప్రజలంతా కూడా ఇప్పుడే నాకు చెప్పారు. టిప్పు సుల్తాన్ ఒక విగ్రహాన్ని వచ్చే బర్త్డేకంతా మేము కూడా దాతలతో మేము దాన్ని ప్రతిష్ట చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం.
ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చిన దానికి, ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి ఇక్కడుండే పెద్దలకు, అలాగే ఇక్కడ గుత్తికోట బాబా ఉన్నాడు. చిన్న విషయాలు, ఎందుకంటే వీళ్ళ తాతగారు ముత్తాతల గారు ఇక్కడ హైదర్ అలీ గారిని చూసి వాళ్ళ ప్రస్థానం కూడా చవి చూసినారు. అన్నగారికి ఈ సందర్భంగా 2 విషయాలను టిప్పు సుల్తాన్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నామన్నా. డాడీ హైదర్ అలీ ఆయనని దక్షిణ దేశ భారతదేశపు నెపోలియన్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఈ బ్రిటిష్ వాళ్ళకి లొంగలేదనమాట. లాస్ట్గా ఒక యుద్ధంలో వాళ్ళే రాజీపడి, ఆంగ్లేయులు రాజీపడి ఒడంబడికలు చేసుకొని రాజ్యం పరిపాలించినారు. అది ఇంకా అదేమో పులి మైసూర్ టిప్పు సుల్తాన్ గురించి అంటే 2 వాక్యాల్లో చెప్పాలి. ఏమంటే ఒత్తూరు టిప్పు సుల్తాన్ చూసాక హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినారనమాట. ఈయన మారువేషంలో తిరుగుతున్నాడు. ఎవరు? టిప్పు సుల్తాన్ గారు. ఆయనని పోయి డైరెక్ట్ టిప్పు సుల్తాన్ ఆడుంటాడు, ఎట్లా చూడాలా, కలసాలని వచ్చినాము అన్నాడు అనమాట. అంటే టిప్పు సుల్తాన్ని చూస్తారా అన్నారు. చూస్తామని అంటే ఎట్లా రొంత అడవిలోకి అట్లా పిలిచిపోయినాడు అనమాట. అంటే పెద్ద పుల్లి పండుకున్నది తీసి రాయేసినారు. రాయేసి బ్రిటిష్ వాళ్ళు చెట్లు ఎక్కినారు. టిప్పు సుల్తాన్ లేచి దాన్ని చీల్చినాడు. అందుకే ఫోటో మనకి గూగుల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే కర్ణాటక టైగర్ అన్నారు. కానీ దక్షిణ భారతదేశం వరకు స్వాధీనం చేసుకుంటే వాళ్ళకి నిద్ర లేదు. దక్షిణ భారతదేశం టిప్పు సుల్తాన్ ఉన్నంతసేపు మేము జయించలేమని వాళ్ళు అనుకోనే ఏదో వాళ్ళ జిలాన్ సోదరులని టిప్పు సుల్తాన్ కింద సైన్యాధిపతులుగా ఉన్నారు. వాళ్ళు మరాఠీలు, మళ్ళీ బిజాపూర్ సుల్తాన్లు వీళ్ళందరూ ఐకమత్యమై ఆయనని ఓడించినారు. అంతేగాని ఆయన సచ్చే వరకు అందరూ అన్నారు, నువ్వు వెళ్ళిపో, ఇన్నిటి వెళ్ళిపో, నువ్వు మిగిలేవు అంటే నా భారతదేశం కోసం, నా కర్ణాటక భూమి కోసం నేను ప్రాణాలైనా అర్పించే సిద్ధమే, ఎప్పుడున్నా ఒకప్పుడు పోయేవాడిని అని యుద్ధంలో చేసినాడు. యుద్ధంలో వెనకంజనే వేయలేదు ఆయన. ఓకే, చాలా సంతోషం. గుత్తి వాస్తవ్యుడు షఫీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మైసూర్ పులి అయినటువంటి మన టిప్పు సుల్తాన్ గారి 275వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఇటు వీచేసినటువంటి గుత్తి ప్రజలకు, అలాగే మా గుత్తికోట సంరక్షక వాళ్ళకి అందరికీ నాకు ధన్యవాదాలు. ముఖ్యంగా మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమనగా గుత్తి చరిత్రని మనం 2 విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, మన గుత్తి కోటని దాదాపుగా 29 మంది రాజులు పాలించడం జరిగింది. అందులో చాలా మహోన్నతమైన వంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరైనటువంటి మన టిప్పు సుల్తాన్ గారు కూడా మన గుత్తి కోటని పాలించడం జరిగింది. ఆయనకి భారతదేశ దక్షిణ రాజుగా మంచి గుర్తింపు ఉంది. ఆయన పాలించినటువంటి రాజ్యంలో రైతులు కానీ అలాగే ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన భారతదేశానికి ఎక్స్పోర్ట్ కార్యక్రమాల్ని ఇవన్నిటిని కూడా అప్పుడు యూరప్ దేశాలతో మంచి సాన్నిహితంగా ఉంటూ మన దేశం నుంచి ఎగుమతులు కూడా చేయడం జరిగింది. అలాగే అప్పుడున్నటువంటి సాంకేతికతో ఇతను పురుగు చెందుతూ మన భారతదేశ యొక్క గణతిని కూడా మన విదేశాలకు కూడా చాటి చెప్పడం జరిగింది. అలాగే విదేశాల్లో కూడా ఎన్నో కంపెనీ వ్యాపారాలు చేస్తూ మన భారతదేశాన్ని మంచి గుర్తింపు తేవడం జరిగింది. ఇందులో భాగంగానే అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి వచ్చినప్పుడు ఈయన యూరోప్ వాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉండడం వాళ్ళకి సహించక మన భారతదేశంలోనే కొంతమందిని చిచ్చుపెట్టి మన నైజాబ్ నవాబులు అయితేనేమి, అలాగే అన్న చెప్పినట్టుగా మరాఠీ వాళ్ళు అయితేనేమి, వీళ్ళతో చేతులు కలిపి ఈయనని ఓడించడం జరిగింది. ఈయన చివరి వరకు భారతదేశానికి స్వతంత్రము కోసం కూడా ఈయన పోరాటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళతో ఎదిరించి పోరాటం జరిగింది. ఇంకోటి, కొన్ని చరిత్రలో చూసామన్నమాట, ఈయన ఆస్థానంలో బ్రిటిష్ వాళ్ళని కూడా పని వాళ్ళగా పెట్టుకొని పాలించడానికి కూడా కొన్ని చరిత్రలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈయన ప్రస్తావన తీసుకుంటే కనుక మైసూర్లోని మన దేవనహల్లి ప్రాంతంలో మన హైదర్ అలీ అలాగే ఫాతిమా
వీళ్ళిద్దరికీ సంతానంగా జన్మించారు. ఈయన అతి చిన్న వయసులోనే 14 ఏళ్లకే హైదర్ అలీ గారు చేసినటువంటి మైసూరు యుద్ధాలలో ఈయన కూడా భాగస్వామ్యం అయ్యి యుద్ధం కూడా చేయడం జరిగింది. వాళ్ళ నాన్న చనిపోయాక 31 సంవత్సరాలకే ఇతను రాజ్యాన్ని పాలించి మన మైసూరు సామ్రాజ్యానికి రాజుగా కావడం జరిగింది. ఈ సందర్భంలో మనము తెలుసుకోవాల్సింది ఏమనగా మన టిప్పు సుల్తాన్ గారినే కాదు, మన గుత్తికోటని పాలించినటువంటి 29 రాజులను కూడా మనము ముందు రాబోయే కాలాల్లో వారి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి, ఎందుకంటే ఈ ముఖ్యంగా మన దేశంలో కొంతమంది రాజులు ఉన్నారు. మన అశోక్ చక్రవర్తి అయితేనేమి, మన టిప్పు సుల్తాన్ గారు అయితేనేమని. అశోక్ చక్రవర్తి గారిని తీసుకుంటే కనుక ఇక్కడే మన పత్తికొండకి వెళ్ళే రూట్లో గుత్తి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అశోక శాసనాలు కూడా ఉన్నాయి. ఎర్రగుడి దగ్గర అశోక శాసనాలు కూడా ఉన్నాయి. ఆయన ఈ యుద్ధాలు వద్దనుకొని ఆయన శేష జీవితం గడిపేటప్పుడు, శాంతిగా వెళ్ళేటప్పుడు మన గుత్తిని కూడా సందర్శించి ఇక్కడ ఎర్రగుడి దగ్గర ధర్మాశోకుడిగా మారి ఇక్కడ శాసనాలు ఆడడం జరిగింది. అలాగే మనం చెప్పుకుంటూ పోతే చాలామంది మన గుత్తికోటను పాలించారు. అందులో భాగంగా ఈరోజు టిప్పు సుల్తాన్ గారిని మనం స్మరించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించాలి. మన గుత్తి జనాలు అయితేనేమి, మిగతా అందరూ మన గుత్తిని పాలించినటువంటి రాజుల గురించి మనము బయట చెప్పడం వలన గుత్తికోట మన దేశంలో ఏ కోటలకి తీసిపోదు అనే ఒక సంకేతాన్ని మనము చూపినట్టు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన గుత్తి వాస్తవ్యుడు, జెండాగేరి వాస్తవ్యుడు, అలాగే రిపోర్టర్ ఎంతోమందికి సమాచారం అందిస్తూ 24 అవర్స్ సోషల్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియాలో అయితేనేమి ఒక మంచి ప్రస్థానాన్ని కొనసాగుతున్న మిత్రుడు రఫీక్ గారిని ఈ సందర్భంగా 2 మంచి మాటలు మాట్లాడాల్సిందిగా, ఒక మంచి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, వారి కట్టిన కట్టడాలు మాత్రం మనకు గుర్తుగా నిలిచాయి. అదే మన గుత్తికోట. ఎందుకంటే గుత్తికోటను అశోకుల నుంచి ఆంగ్లేయుల వరకు ఎంతమంది రాజులు పరిపాలించారు. అలాంటి గుత్తికోటలు పరిపాలించిన మన టిప్పు సుల్తాన్ 275వ జయంతి సందర్భంగా ఈరోజు గుత్తికోట దగ్గర, ఆంగ్లేయుల సమాధుల దగ్గర మనము టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రాబోయే కాలంలో కూడా గుత్తిలో ఒక టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గుత్తి పెద్దలందరూ కలిసి ఈరోజు టిప్పు సుల్తాన్ 275వ జయంతిని నిర్వహిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంటే ముందు రోజులు బాగుంటారు, అట్లా కాదు రావాల అట్లా అందరూ. ఈ సందర్భంగా 275వ జయంతి సందర్భంగా, అంటే ఆ సందర్భంగా నిన్ననే బర్త్డే పురస్కరించుకొని ఈరోజు మనము మర్చిపోకుండా అలాంటి వాళ్ళని ఘనంగా మనము నివాళులు అర్పిద్దాం రండి. ఒకరికొకరు ఎట్లా వేసి పోతాం ముందు అంతే వేసి పక్క పోతానండి. షబీ బ్రో ఇక్కడ చూడు ఒకసారి, ఇట్లా చూడు ఫోటోకి. ఓకే ఓకే भाई అట్లా పోలే ఎన్నికి పోవాలా మీరు అట్లా రాదు కానీ అయిపోయా వీడియో పోతాండి. ఓకే అట్లా రా సైడ్ బాయ్ అడ్డా ఇక్కడ చూడు అట్లా సైడ్ వెళ్ళిపోవాలా. అట్లా ఎట్లా వెళ్ళిపోండి. ఇంకేముంది టిప్పు సుల్తాన్
ఈరోజు మన మైసూర్ పులి అయినటువంటి టిప్పు సుల్తాన్ గారి 275వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఆయన పరిపాలనలో గుత్తికోటను కూడా పాలించడం జరిగింది. ఆయన ప్రస్థానం చూసుకుంటే హైదర్ అలీ అలాగే మన ఫాతిమా గారికి జన్మించినటువంటి టిప్పు సుల్తాన్ గారు మన మైసూర్ మహారాజుగా మన దక్షిణ భారతదేశానికి ఎంతో పరిపాలించారు ఆయన. అందులో భాగంగా మన గుత్తికోటను కూడా పరిపాలించడం జరిగింది. అందులో భాగంగా మనము ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఆయన ఫోటోకి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన పాలించిన రాజ్యంలో రైతులకు కానీ అలాగే పేదవారికి కానీ చాలా కృషి చేశారు. ఆయన నినాదం ఒకటే, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి అప్పుడు ఈ బ్రిటిష్ వారికి కూడా ఎదురుడి అతను వాళ్ళకు తలంచుకోకుండా ఆయన పరిపాలన కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా ఆయన్ని ఓడించాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎంతో కృతంత్రాలు చేస్తూ ఆయన నైజాం నవాబులతో కానీ మరాఠీ వాళ్ళతో కానీ బ్రిటిష్ వాళ్ళు చేతులు కలిపి టిప్పు సుల్తాన్ గారిని డిసెంబర్ 4వ తేదీ 1799లో ఆయన ఒక యుద్ధంలో మరణం పొందడం జరిగింది. ఆయన తుది శ్వాస వరకు ఆయన ప్రజల కోసమే పోరాడారు. అలాగే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లకు తల వంచుకోకుండా పాలించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ అలాగే గుత్తికోటను కూడా పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పి మేము గుత్తి ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే దినాల్లో గుత్తికోటను దాదాపుగా 29 మంది రాజులు పాలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.